వెల్కమ్ టు ఆర్ఫే టీవీ న్యూస్. బట్టిప్రోలు మండలంలోని కనగాల డ్రైనేజీలోని తూటికాడ గుర్రపు డెక్కను తొలగించాలని వేమూరు వైసీపీ సమన్వయకర్త వరికుటి అశోక్ బాబు గురువారం రైతుల కోసం కాలువలో దిగి జలదీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా అశోక్ బాబు మాట్లాడుతూ రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని, కూటమి ప్రభుత్వంలో రైతు సంతోషంగా లేడన్నారు. ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేసిందని, ఈ డ్రైనేజీ కింద 25,000 ఎకరాలు సాగు చేసుకుంటారన్నారు. వరదలు వచ్చినప్పుడు ఈ డ్రైనేజీలో నీరు పోక పంట పొలాలు మునిగిపోతున్నాయని ఎన్నిసార్లు చెప్పినా అధికారులు స్పందించడం లేదన్నారు. అధికారులు స్పందించకపోతే ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, వెంటనే అధికారులు స్పందించి తూటికాడ గుర్రపు డెక్కను తొలగించాలని అశోక్ బాబు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకు, సోషల్ మీడియా మిత్రులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, ఇక్కడికి విచ్చేసినటువంటి రైతు బంధువులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగానికి సంబంధించినటువంటి వారికి, వైఎస్ఆర్ పార్టీ సైనికులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు వేమూరు నియోజకవర్గం బట్టిప్రోలు మండలంలో బట్టిప్రోలు నుంచి కనగాల వెళ్ళేటువంటి ఈ డ్రైన్, ఏదైతే డ్రైన్ కాలువ ఉందో ఆ కాలువలో ఈ గుర్రపు డెక్క, ఈ కాడని తీసేయాలని చెప్పేసి 19వ తారీఖున మేము ఇదే కాలువలో దిగి ప్రభుత్వం దృష్టికి, ప్రభుత్వ అధికారుల దృష్టికి, ఏదైతే దీనికి సంబంధించిన డ్రైన్స్ డిఈ గారు, ఏఈ గారు, ఇరిగేషన్ ఎస్సీ గారు గుంటూరు, వారి దృష్టికి తీసుకొని వెళ్ళడం జరిగింది. మరి వాళ్ళు సరదాగా అనుకుంటున్నారు, సరదాగా నీళ్ళల్లోకి దిగాము. మురుగు కాలువ, ఇది మురుగు కాలువలోకి దిగాము. ఎందుకు దిగుతున్నామంటే మాకేం సరదా కాదు. ఇక్కడ ఇదే డ్రైన్, మురుగు డ్రైన్ వలన 2,500 ఎకరాలు బట్టిప్రోలుకు సంబంధించి 2,500 ఎకరాలు మునిగిపోయినాయి. పోయిన సంవత్సరం సారవలో ఒక్క గింజ కూడా రైతు ఇంటికి తీసుకొని వెళ్ళలేదు. మరి అలానే దాళవలో కూడా వారికి ఇంటికి సరైనటువంటి సంపద రాలా, నష్టపరిహారం కూడా ఇవ్వాల. మరి ఎందుకు మునిగింది అనేది చూస్తే, ఈ మురుగు కాలువల పూర్తిగా వరదలు వచ్చినప్పుడు ఈ నీళ్లు ఎక్కువైపోయి గట్లు సరిగా లేవు. ఇదే గుర్రపు డెక్క ఇంకా ముందుకు పోతే మేము నిన్నంతా కూడా అన్ని మొత్తం ఈ కాలువ చివరికంట చూసాం. అన్ని చెట్లు కూడా ఈ కాలువ మధ్యలో పెరిగింది. అంటే ఇవి పోవడానికి గుర్రపు డెక్క వీళ్ళు ఏం చేస్తున్నారంటే, గతంలో ఏపీఓ వాళ్ళు చేసేవారు, ఎన్ఆర్ఈ చేసేవాళ్ళు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము చేస్తామని చెప్పేసి దీనికి ఒక డీసీ కమిటీ వేసి నీటి సంఘాల వాళ్ళని పెట్టి